ఒకసారి సబ్జెక్ట్స్ వరకు ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మంచి పర్సంటేజ్ వస్తుందండి. ఇది ర్యాంక్ డిసైడర్గా ఉంది. హై డిఫికల్టీ ఉంది. ఎక్స్ట్రీమ్ ట్రైన్ డ్రైనేజ్, మొత్తం టైం కిల్లింగ్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క ప్రాబ్లమ్స్. ద ఫ్రిక్షన్ పాయింట్ ఆఫ్ ది ఎగ్జామ్ ఇదనమాట. సో ఫిజిక్స్లో ఫార్ములా ఒకటే కాదు, కాన్సెప్చువల్ ట్రాప్ కూడా ఉంది. బ్యాలెన్స్డ్ డిఫికల్టీ బట్ ద రిక్వైర్డ్ అప్లికేషన్ ఓవర్ ఫార్ములా ప్లగింగ్ డిసెప్టివ్లీ టైం కన్జ్యూమింగ్. ఇక్కడ కూడా ఓన్లీ ఫార్ములా బేస్ ఇవ్వలేదు, ఫార్ములాతో పాటు మళ్ళీ కన్సెప్చువల్ బేస్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా టైం చాలా వరకు తినేయటం జరిగింది. సో ఆర్గానిక్ డామినెన్స్ ఉంది, ఎన్సీఆర్టీ డ్రివెన్ బట్ మూడ్ బియాండ్ సింపుల్ మెమరైజేషన్ కన్నా కూడా ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే జరగడం జరిగింది. రిక్వైర్డ్ లాజిక్ ఫర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఎవరికైతే లాజిక్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అక్కడ కెమిస్ట్రీ కూడా అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ద పేపర్ వాజ్ నాట్ జస్ట్ అబౌట్ నోయింగ్ ద ఆన్సర్ బట్ క్యాలిక్యులేటింగ్ ఇట్. ఇది ఏముందంటే మీకు ఆన్సర్ అయితే 100% అందరికి తెలిసిన క్వశ్చన్లే వచ్చినాయి ఈ మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి పేపర్లో. బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తూ ఉంటే పోతూనే ఉంది. సో ఇదనమాట ఈరోజు జరిగినటువంటి పేపర్ అబ్జర్వేషన్.